బ్రేకింగ్ న్యూస్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తల్లికి వందనం పథకంపై వైసీపీ ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది టీడీపీ. ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. ఈ పథకంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది అని ఈ ప్రకటన విడుదల చేశారు. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చేయలేదు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్తున్నారు. త్వరలో విధి విధానాలు ఖరారు చేసి ఆ విధి విధానాలను విడుదల చేస్తాం. అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దు అని చెప్తున్నారు. తల్లికి వందనం పథకం పేరుతో విద్యార్థి తల్లికి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కుటుంబంలో తల్లికి వందనం కింద 15,000 ఒక్కరికి మాత్రమే ఇస్తారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది టీడీపీ. అయితే ఇప్పుడు వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారం. ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ప్రకటన విడుదల చేస్తాము. అప్పటి వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విద్యాశాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, వైసీపీ నాయకులు చెప్తున్నారు ఒక్కరికే పథకాన్ని ఇచ్చేలాగా టీడీపీ మార్గదర్శకాలు రూపొందిస్తోంది అంటే ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం అవాస్తవాలు అంటూ టీడీపీ చెప్తోంది, ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ప్రకటన సారాంశం ఏంటి? ఎప్పటిలోపు విధి విధానాలు ఖరారు చేసి విడుదల చేసే అవకాశం ఉంది? అంటే తల్లికి వందనం ఆ కార్యక్రమానికి ఆ హామీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆ పథకానికి సంబంధం లేనటువంటి ఒక జీవో విడుదల చేసింది. అదేంటంటే ఆధార్ అనుసంధానం అనేది ప్రతి శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చే హామీలు ఆ శాఖల ద్వారా హామీలు నెరవేరుస్తారు. కాబట్టి శాఖల ద్వారా ఆధార్ అనుసంధానం చేయాలనుకుంటే కనుక ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దానికి అనుగుణంగా కేంద్రం పంపితే ఆధార్ అనుసంధానం సంబంధించిన అంశంలో నిర్ణయం తీసుకునే దానికి సంబంధించి మాత్రమే ఆ జీవో ఆధార్ అనుసంధానం సంబంధించిన జీవో విడుదల చేశామని పాఠశాల విద్యాశాఖ కొద్దిసేపటి జీవో విడుదల చేసింది. ఆ జీవోను బేస్ చేసుకునే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ఇవే అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారంటూ దానిపైన వివరణ ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. ఎంతమందికి ఇవ్వాలి, ఒక్కరికి ఇవ్వాలి, ఇవన్నీ అసలు ఫేక్ ప్రచారం, వీటిని నమ్మొద్దంటూ కూడా పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మొన్న విడుదల చేసినటువంటి ఆ జీవో సారాంశం ఏంటంటే అది కేవలం ఒక ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ అనుసంధానానికి సంబంధించిన అంశంలో దాని గైడ్లైన్స్ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి మాత్రమే విడుదల చేశారు. దానికి తల్లికి వందనం కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు, అపోహలు నమ్మొద్దంటూ పాఠశాల విద్యాశాఖ అయితే ఒక క్లారిటీతో కూడినటువంటి ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. వాస్తవంగా మొన్న 4 రోజుల కిందట జీవో విడుదల చేసింది. అది ఆధార్ అనుసంధానం సంబంధించి ప్రతి విద్యార్థి ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటూ ఒక క్లారిటీగా ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోని బేస్ చేసుకునే ఈ విధి విధానాలు ఇవే అంటూ కేవలం ఒకరికి మాత్రమే తల్లికి మాత్రమే ఆ తల్లికి వందన కార్యక్రమంలో 15,000 పడతాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది ఒక పిల్లవాడికి మాత్రమే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు పడతాయి అంటూ రకరకాల ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి తల్లికి వందన కార్యక్రమం వర్తిస్తుందంటూ ఫేక్ ప్రచారాలు నమ్మొద్దంటూ చాలా స్పష్టంగా ఈ ప్రకటనలో అయితే చెప్పింది. చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఈ అమ్మ తల్లికి వందన కార్యక్రమానికి అర్హులకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవే అంటూ రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలను కూడా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అయితే ఖండించింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక స్పష్టమైన జీవో ఎక్కడా ఇవ్వలేదు. తల్లికి వందనం సంబంధించిన గైడ్లైన్స్ కానీ విధి విధానాలు కానీ ఇంకా సిద్ధం చేయలేదు. వాటికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. కాబట్టి ప్రజలెవరు వీటిని నమ్మొద్దంటూ కూడా పాఠశాల విద్యాశాఖ విధి విధానాల్లో ఇప్పటికే ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందా? లేదు ఎన్నికల హామీల్లో ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే అవకాశం ఉందా? విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై ప్రభుత్వం ఏదైనా స్పష్టతనిస్తుందా? ఇప్పటికే వైసీపీ నుంచో లేకపోతే సోషల్ మీడియాలో ఒకరు మాత్రమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అండ్ ఆల్రెడీ ఎప్పట్లో విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పటికే స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి, స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు.
అంటే తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక్కళ్ళకే మాత్రమే పథకం వర్తిస్తుందనేది ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెల రోజులు అవుతుంది ఈ రోజుకి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఎక్కడ కూడా అధికారికంగా ఇవ్వలేదు. ఇదంతా ఒక ఫేక్ ప్రచారమే. మొన్న విడుదల చేసిన అంటే పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఆధార్ అనుసంధానం అంటే ప్రభుత్వ పథకాలకి ఆధార్ అనేది అనుసంధానం చేస్తూ వస్తున్నారు గత ఎన్నో ఏళ్ళుగా. దానికి సంబంధించి మాత్రమే అది ఆధార్ అనుసంధానానికి సంబంధించి మాత్రమే ఇచ్చిన జీవో తప్పించి తల్లికి వందనం కార్యక్రమానికి ఆ స్కీమ్కి ఎలాంటి సంబంధం లేదనేది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెబుతుంది. కాబట్టి ఎక్కడ కూడా అది ఆ జీవోని బేస్ చేసుకుని ఇప్పుడు తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతుంది. ఇంకా చంద్రబాబు ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి వందనం కార్యక్రమం వర్తిస్తుందని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. గత 5 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది, రాష్ట్ర బడ్జెట్ నిధులు ఎంత అవసరం అవుతాయి అనే దానిపైన కూడా అధ్యయనం చేస్తుంది. ఒకవేళ కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 విడతలుగా ఇవ్వాలా, లేకపోతే 3 ఉంటే కనుక వాళ్ళకి 3 విడతలుగా ఇవ్వాలా, ఇలా అనేక అంశాల మీద కసరత్తు చేస్తుంది. ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అవన్నీ నిర్ణయాలు తీసుకుని విధి విధానాలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేస్తుంది. జారీ చేసిన తర్వాత వాళ్ళు తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ కాకుండా విధి విధానాలు ఖరారు కాకుండా ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలకి ఆధార్ అనుసంధానం అనే ఒక జీవోని బేస్ చేసుకుని ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రధాన వాదన. దాన్ని ఖండిస్తూ పాఠశాల విద్యాశాఖ అయితే ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఇక తల్లికి వందన కార్యక్రమం విడుదలకు అమలుకు సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అన్ని స్కీములు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ముందుగా ప్రియారిటీ వైజ్గా వెళుతూ ఉన్నారు. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఒక్కొక్క నెల 2 నెలల సమయంలోపే ఈ పథకం ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. 2019లో ఎన్నికల హామీలో అమ్మఒడి పథకాన్ని అప్పుడు ప్రకటించినటువంటి జగన్ 2020లో అంటే దాదాపు 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాల్లో కేవలం 4 సార్లు మాత్రం అమ్మఒడి పథకాన్ని ఇచ్చారనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి అంతకంటే ముందుగానే తాము తల్లికి వందన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతున్నారు. రోహిత్. రైట్ రాజేష్, తల్లికి వందనం పథకంపై వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టింది ప్రభుత్వం. తల్లికి వందనంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అంటూ ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. ఈ పథకంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చేయలేదు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, త్వరలో విధి విధానాలు విడుదల చేస్తాం, అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దు అంటూ ప్రకటన విడుదల చేశారు. తల్లికి వందనం పథకం పేరుతో విద్యార్థి తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు. కుటుంబంలో తల్లికి వందనం కింద 15,000 ఒక్కరికే ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు.